మనకి కాన్స్టిట్యూషన్స్ రెండు రకాలు. మొదటిది యూనిటరీ కాన్స్టిట్యూషన్, రెండవది ఫెడరల్ కాన్స్టిట్యూషన్. యూనిటరీ కాన్స్టిట్యూషన్ అంటే ఈ యూనిటరీ కాన్స్టిట్యూషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ పవర్స్ ఆర్ సెంట్రలైజ్డ్ ఇన్ వన్ గవర్నమెంట్, దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఒక గవర్నమెంట్కి ఉండవలసినటువంటి పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. సో ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సబార్డినేటెడ్గా ఉంటాయన్నమాట. సో ఫెడరల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉండవలసినటువంటి పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఉండవలసినటువంటి పవర్స్ స్టేట్ గవర్నమెంట్కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఇక్కడ టూ గవర్నమెంట్స్ ఆర్ కోఆర్డినేట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా రెండు కూడా మొత్తం కంట్రీ డెవలప్మెంట్ కోసమే పరిపాలిస్తాయి, కానీ రెండు కూడా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి. ఇది ఈ రెండిటి యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు యూనిటరీ ఫీచర్స్ ఏంటి, ఫెడరల్ ఫీచర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫెడరల్ ఫీచర్స్కి వచ్చేసరికి మొదటిది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. ఇందాక చెప్పుకున్నట్టుగానే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్స్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేస్తారనమాట. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఏమి ఇస్తారంటే ఏదైతే నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటాయో ఎక్కువగా మనకి డిఫెన్స్ కానీ, ఫారెన్ అఫైర్స్ కానీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రైల్వే ఇటువంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి. స్టేట్ గవర్నమెంట్కి ఏంటంటే పోలీసు, పబ్లిక్ ఆర్డర్, అలాగే లోకల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పవర్స్ ఇట్లాంటివన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేస్తుంటారు. సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఎప్పుడు కూడా అన్నిటికంటే కూడా అన్ని బాడీస్ కంటే కూడా కాన్స్టిట్యూషనే సుప్రీంగా ఉండాలి. అంటే గవర్నమెంట్ యొక్క ఆర్గాన్స్ అయినటువంటి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సబార్డినేట్గా ఉండాలి, వెదర్ దే ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. అంటే ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రతి ఆర్గాన్ అయినటువంటి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అన్నీ కూడా కాన్స్టిట్యూషన్కి సబార్డినేట్గా ఉండాలి తప్ప ఏది కూడా కాన్స్టిట్యూషన్ పరిధి దాటి ప్రవర్తించడానికి లేదు. సో సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఒక ఫీచర్ అనమాట. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే రిటర్న్ ఫార్మాట్లో ఉంటుందో అప్పుడే ప్రతి ఆర్గాన్ యొక్క గవర్నమెంట్కి ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుందన్నమాట. అంటే దాని యొక్క లిమిట్స్ ఏంటి, ఈ పవర్స్ ఏంటి, అంటే ఒక గవర్నమెంట్ ఏదైతే ఉందో అంటే లెజిస్లేచర్కి ఒక స్ట్రక్చర్ ఇస్తుంది, ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తుంది, అంటే దాని లిమిట్స్ ఏంటో చెప్తుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ యొక్క లిమిట్స్ ఏంటి, వాటి యొక్క పవర్స్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇట్లా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామంట రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేకపోతే కనుక ఒకరి పవర్స్లోకి మరొకరు ఇంటర్ఫియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో నాలుగోది రిజిడిటీ. అంటే రిజిడిటీ ఎందులో అంటే ఒక కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయాలంటే దాని ప్రొసీజరు ఒక కాంప్లికేటెడ్గా ఉండాలి, అంటే ఒక డిఫికల్ట్గా ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుంది అంటే కాన్స్టిట్యూషన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మార్చేయడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే ప్రొసీజర్ ఆఫ్ ది అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రిజిడిటీ ఉందో అప్పుడు దాన్ని మార్చడం కొంచెం కష్టతరం అవుతుంది అనమాట. ఉదాహరణకి ఈ ఫెడరల్ ఫీచర్స్ని అంటే ఒక కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఫెడరల్ ఫీచర్స్ని కనుక చేంజ్ చేయాలనుకుంటే కనుక పార్లమెంట్లో ప్రతి హౌస్ కూడా 2/3 మెజారిటీతో బిల్ పాస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మోర్ దెన్ 50% ఆఫ్ ది స్టేట్స్ రాటిఫై చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే రాజ్యాంగం సవరణ చట్టంగా మారుతుంది అనమాట. నెక్స్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇప్పుడు సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాపాడాలంటే ప్రతి ఆర్గాన్ కూడా కాన్స్టిట్యూషన్కి సబార్డినేట్గా ఉండాలి. ఏదైనా సరే కాన్స్టిట్యూషన్ అధిగమించి ప్రవర్తిస్తే వాటిని కంట్రోల్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ అథారిటీ ఉండాల్సి వస్తుంది, అదే జ్యుడిషియరీ కనుక ఇండిపెండెంట్గా లేకుండా ఏదైనా ఒక ఆర్గాన్కి అంటే లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ సబార్డినేట్గా ఉందనుకోండి వాటి ప్రవర్తనని కంట్రోల్ చేసేటటువంటి అధికారం దీనికి ఉండదు. ఎప్పుడైతే జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉందో అప్పుడు మాత్రం మిగతా వాటిని కంట్రోల్ చేస్తుంది, సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాపాడడం జరుగుతుంది. అలాగే ఫెడరల్ ఫీచర్స్లో మొదటి బైకామరల్ అంటే ఏం లేదు, ఒక గవర్నమెంట్లో 2 హౌసెస్ ఉంటాయన్నమాట. ఉదాహరణకి మనకి పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అన్నట్టు, స్టేట్ గవర్నమెంట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. ఇవి ఫెడరల్ ఫీచర్స్. ఇప్పుడు యూనిటరీ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. యూనిటరీ ఫీచర్స్ వచ్చేసరికి మొదటిది స్ట్రాంగ్ సెంటర్. ఇందాక చెప్పుకున్నట్టుగానే పవర్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్కే పవర్స్ అని ఇచ్చేస్తారు. ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సబార్డినేటెడ్గా ఉంటాయి. ఇక్కడ సింగిల్ సిటిజన్షిప్. చాలా దేశాల్లో ఏంటంటే సిటిజన్షిప్, నేషనల్ సిటిజన్షిప్ ఉంటుంది, అలాగే స్టేట్ సిటిజన్షిప్ ఉంటుంది. కానీ ఈ యూనిటరీ ఫీచర్స్ వచ్చేసరికి ఓన్లీ నేషనల్ సిటిజన్షిప్పే, అది సింగిల్ సిటిజన్షిప్. ఉదాహరణకి ఇండియా ఉందనుకోండి, మనకి ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది తప్ప స్టేట్కి సెపరేట్ సిటిజన్షిప్ అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ అనే వ్యక్తి ఇక్కడ స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ హెడ్, కానీ ఈయన అపాయింట్ చేసేది మాత్రం ప్రెసిడెంట్. సో అట్లాగే అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ కూడా మనకి ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే
అది నేషనల్ ఎమర్జెన్సీ కావచ్చు, లేదంటే స్టేట్ ఎమర్జెన్సీ కావచ్చు. ఎప్పుడైనా సరే ఇటువంటి ఎమర్జెన్సీస్ ప్రొక్లెయిమ్ చేసినప్పుడు ఏమవుద్దంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి వెళ్ళిపోతాయి అనమాట. అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క సబ్జెక్టుల మీద కూడా ఏవైతే పవర్స్ స్టేట్ గవర్నమెంట్‌కి ఇచ్చారో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి వెళ్ళిపోతుంది. స్టేట్ సబ్జెక్టుల మీద కూడా సెంట్రల్ గవర్నమెంటే లాస్ తయారు చేస్తుందనమాట. ఇంకా పార్లమెంట్ అథారిటీ. ఇక్కడ ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ విధించిన సమయంలో కూడా ఎప్పుడైనా సరే రాజ్యసభలో ఉన్నటువంటి మెంబర్స్ ఎప్పుడైనా సరే 2/3 మెజారిటీ ఫర్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అంటే దేశ ప్రయోజనాల కోసం ఎప్పుడైనా స్టేట్ సబ్జెక్ట్ మీద లాస్ తయారు చేయమని పార్లమెంట్కి కనుక ఒక రెజల్యూషన్ పాస్ చేశారనుకోండి, ఎవరు రాజ్యసభలోని 2/3 మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఎప్పుడు కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే పార్లమెంటు ఆ స్టేట్ సబ్జెక్టుల మీద కూడా లాస్ తయారు చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే పార్లమెంట్కి ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే అంటే ఒక కొత్త స్టేట్ని క్రియేట్ చేసే అధికారం ఉంది. అలాగే ఉన్న స్టేట్స్ యొక్క బౌండరీస్ని మార్చేటటువంటి అధికారం కూడా పార్లమెంట్కి ఉంది. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా యూనిటరీ ఫీచర్స్. ఇప్పుడు మనం ఇందాక ఫెడరల్ గవర్నమెంట్లో చెప్పుకున్నట్టు ఏంటంటే సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనుకున్నాం కదా. సో ఈ యూనిటరీ కాన్స్టిట్యూషన్లో ఏంటంటే కాన్స్టిట్యూషన్ సుప్రీం అవ్వచ్చు, కాకపోవచ్చు. అలాగే కాన్స్టిట్యూషన్ రిటన్ కావచ్చు, కాకపోవచ్చు. అంటే ఆ ఫెడరల్ ఫీచర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. ఉదాహరణకి అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొసీజరు రిజిడ్గా ఉండొచ్చు లేదా ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు. అలాగే జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఇండిపెండెంట్గా ఉండకపోవచ్చు అనమాట. అంటే ఫెడరల్ ఫీచర్స్ కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ముఖ్యంగా స్ట్రాంగ్ సెంటర్, ఇది యూనిటరీ ఫీచర్స్ అనమాట. థ్యాంక్ యూ.